నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ అయితే మీకున్న ఉద్యోగ అవకాశాలు ఉన్నత విద్యా అవకాశాలు ఏ విధంగా ఉంటాయి గత 5 సంవత్సరాల్లో 5000కు పైగా స్టూడెంట్స్ కి ఉన్నత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఫైనాన్స్ రంగంలో ఒకానొక అగ్రగామి సంస్థగా యూనిక్ఫిన్ బిజినెస్ స్కూల్ పేరుగాంచింది. ఈ యూబీఎస్ సంస్థ విద్యార్థులను ట్రైన్ చేసి ప్రపంచంలో అగ్రగామి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. ఉద్యోగ ఉన్నత విద్యా అవకాశాల గురించి మరిన్ని వివరాలు తెలియజేయడానికి యూనిక్ఫిన్ బిజినెస్ స్కూల్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిఏ మదన్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కొంతమంది స్టూడెంట్స్ కూడా ఒక 2 స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సో నమస్తే మదన్ రెడ్డి గారు. నమస్తే అండి. మదన్ రెడ్డి గారు, ఫస్ట్ మీ ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పండి. షూర్ అండి. మేము అదే అండి, నేను నా సిఏ అయిపోయాక ఒక 10 years వరకు డిఫరెంట్ కంపెనీస్లో పనిచేసామండి. డాషే బ్యాంక్ అని, జేపీ మోర్గన్ అని, అలా ఒక 10 years చేశాక వన్ ఆఫ్ ది ఫౌండింగ్ అంటే మేము అటు కూర్చొని రిక్రూట్మెంట్ చేసేటప్పుడు స్టూడెంట్స్ని సరైన స్టూడెంట్ని రిక్రూట్ చేసుకోవాలంటే కంపెనీకి సరైన స్కిల్ సెట్తో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది దొరికేవాళ్ళు. దానికోసమని మనమే ట్రైనింగ్ చేయొచ్చు కదా అనేసి గత 5 years నుంచి మేము సర్టిఫికేషన్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అని, ఫండ్ అకౌంటింగ్ అని, అవి 1 or 2 months కోర్సెస్. అవి కోచింగ్ ఇచ్చి ప్లేస్మెంట్స్ చేస్తుంటాం. ఒక 1000s of స్టూడెంట్స్ని ఇప్పటివరకు ప్లేస్ చేశాం. కానీ అక్కడ ఉన్న ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఒక స్టూడెంట్ని 1 monthలో 2 monthsలో అండర్స్టాండింగ్ చేసుకోవడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళ స్ట్రెంగ్స్ని, వీక్నెస్ని అర్థం చేసుకొని సరైన కంపెనీలో ప్లేస్ చేయడం ఇబ్బంది అవుతుంది అనేసి ఇప్పుడు ఎంబీఏ కూడా స్టార్ట్ చేసాం లాస్ట్ ఇయర్. September 2023 లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. ఇప్పటికి 6 months ప్లస్ అయింది అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి 2024-26 yearsకి. మా యూనిక్నెస్ ఏంటి, మా ప్రత్యేకతలు ఏంటి అంటే మెయిన్లీ 3 things అండి. ఒకటి సిలబస్. ఒక ఇండస్ట్రీలో పని చేయడం వల్ల, రకరకాల స్టూడెంట్స్ని ప్లేస్ చేయడం వల్ల కంపెనీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎటువంటి సిలబస్ మనం చెప్తే ప్లేస్మెంట్ ఈజీ అవుతుంది, లాంగ్ టర్మ్ కెరీర్ వాళ్ళకి ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ డిజైన్ చేస్తాం. ఎంబీఏలో ఫైనాన్స్ అండ్ అనాలిటిక్స్ చెప్తున్నాం. 2 డెలివరీ మెథడాలజీ అండి. జనరల్గా నార్మల్ కాలేజెస్లో జరిగే మిస్టేక్ ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ది స్టాఫ్ కంపెనీ సైడ్ నుంచి రిక్వైర్మెంట్స్ అనేది వాళ్ళకి అర్థం కాదండి. అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి కొంతవరకు ట్రై చేస్తారు కంపెనీస్కి కావాల్సిన సిలబస్ చెప్పడానికి, కాకపోతే వాళ్ళకి అండర్స్టాండింగ్ తక్కువ ఉంటుంది. మేమేంటంటే మోర్ దెన్ 10 years కంపెనీస్లో పని చేయడం వల్ల ఆ ప్రాసెస్లు ఎలా ఉంటాయి, తప్పితే ఎటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి, లాంగ్ టర్మ్ కెరీర్ వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే కావాల్సిన స్కిల్స్ ఏంటనేది ఇంచుమించు బాగా తెలుసు. కాబట్టి దానికి తగ్గట్టే డెలివరీ మెథడ్ కూడా ఇదర్ నేను కానీ, లేక రిమైనింగ్ ఫ్యాకల్టీ, ఇండస్ట్రీలో పని చేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే టాప్ ఇన్స్టిట్యూట్స్ నుంచి సమ్ ఆఫ్ ద ఫ్యాకల్టీస్, నేను కూడా ఐఎంలో కూడా చదివాను ఎంబీఏ, అక్కడ నుంచి కూడా కొందరు ఫ్యాకల్టీస్ని తీసుకొచ్చి మంచి క్వాలిటీ ఎడ్యుకేషను చెప్పాల్సిన వాళ్ళు, మంచి డెప్త్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్పడం వల్ల ప్లేస్మెంట్ ఈజీ అవుతుంది. మూడో టాపిక్ ఏంటి అంటే రిజల్ట్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అండి. ఏదో మా సిలబస్ అయిపోయిందా, ఏదో ఒక జాబ్కి పంపించేసామా అని కాకుండా, వాళ్ళకు సరైన జాబ్ రావాలి అంటే వాళ్ళకి ఏం స్కిల్స్ కావాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టిపుల్ మెథడ్స్లో వాళ్ళకి ఇంపార్టెంట్ స్కిల్స్ అన్ని పంపించి వాళ్ళకి చెప్పడం ద్వారా ప్లేస్ చేస్తుంటామండి. సో కరెక్ట్ ప్లేస్మెంట్ అవ్వడం కోసం అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఎంబీఏ ఇప్పుడు స్టార్ట్ అయ్యి అరౌండ్ 6 to 7 months అయితే ఆల్రెడీ ఒక 40 to 50% ఆఫ్ ది స్టూడెంట్స్ని ఆల్రెడీ ఒక ఇంటర్న్షిప్కో లేకపోతే ప్లేస్మెంట్ చేసాం. వాళ్ళకి రిమైనింగ్ క్లాసెస్ ఆన్లైన్ ద్వారా అందిస్తున్నాం. అంటే ఎంబీఏ కూడా ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఇస్తున్నాం. స్టూడెంట్ జాబ్లోకి వెళ్ళిపోయాడు లేక ఇంటర్న్షిప్లోకి వెళ్ళిపోయాడు అనుకుంటే వాళ్ళకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోర్ క్లాసెస్ వీకెండ్స్లో పెట్టి కవర్ చేస్తుంటామండి. సో దాట్ వాళ్ళకి లాంగ్ టర్మ్ కెరీర్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది మేము ఫస్ట్ ఆర్ సెకండ్ ఇయర్ ఆఫ్ ఎంబీఏలోనే ఇస్తున్నామండి. ఓకే మదన్ రెడ్డి గారు, అయితే ఏ కోర్సులు మీరు స్టూడెంట్స్కి టీచ్ చేస్తారండి? అలాగే స్టూడెంట్స్ కొన్ని సబ్జెక్ట్స్లో కొంతమంది స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది వీక్ ఉంటారు. సో ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అవునండి, ఇక్కడ 2 points అండి. నేను అన్నట్టు ముందు అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ స్టూడెంట్స్ అంటే మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ లెట్స్ డిగ్రీ అనేది జూనియర్ లెవెల్ అనుకుంటే డిగ్రీ పాస్ అయ్యే జూనియర్స్. ది అదర్ సైడ్ కార్పొరేట్లో ఆల్రెడీ పనిచేస్తూ 10 to 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు స్కిల్ డెవలప్మెంట్కి. ఇన్ బిట్వీన్ ఎంబీఏ ఫ్రెషర్స్ కానీ, సిఏ ఫ్రెషర్స్ కానీ, సిఎంఏ ఫ్రెషర్స్ కానీ, లేక సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్, రకరకాల బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళందరికీ వన్ ఆఫ్ ది అబ్జర్వేషన్ మాకున్నది ఏంటి అంటే, థియరిటికల్ అండర్స్టాండింగ్ ఉంటుంది వాళ్ళు చేసిన కోర్సెస్ వల్ల. మేబీ అకౌంట్స్ తెలిసి ఉంటుంది, లేకుంటే కొంచెం ఇండస్ట్రీలో కావాల్సిన టాపిక్స్ లైక్ డెరివేటివ్స్ అని కానీ, క్యాపిటల్ మార్కెట్స్ కానీ కొంచెం వరకు ఐడియా ఉంటుంది. కానీ ఇటువైపు ఒక కంపెనీలో నేను ఎంటర్ అవ్వాలంటే కావాల్సిన ప్రాక్టికల్ ఏరియాస్ ఏంటనేది తక్కువ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో వాటన్నిటికీ చెప్పడం కోసం అనేసి గత 5 years నుంచి మేము సర్టిఫికేషన్ కోర్సెస్, అదే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అని ఒకటి, ఫండ్ అకౌంటింగ్ అని ఒకటి, 2 courses ఉన్నాయండి. అవన్నీ ఇప్పటికీ కూడా రన్ అవుతుంటాయి, మంత్లీ క్లాసెస్ రన్ అవుతుంటాయి. రకరకాల స్టూడెంట్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్లో అక్రాస్ ఇండియా కానీ, కొందరు వరల్డ్ వైడ్ కొంచెం స్టూడెంట్స్ కానీ, మోస్ట్లీ ఇటు హైదరాబాద్, ఆంధ్ర స్టూడెంట్స్ కానీ అందరూ ఎన్రోల్ అవుతుంటారు. అవి సర్టిఫికేషన్ కోర్సెస్. రెండోది లాంగ్ టర్మ్ అనేటప్పుడు ఎంబీఏ 2 years ప్రోగ్రామ్.
కానీ మోస్ట్ ఆఫ్ ది సిలబస్ అనేది ఫస్ట్ ఇయర్లో కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్కి పంపించడం వల్ల లేకపోతే జాబ్కి పంపించడం వల్ల వాళ్ళు ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని సెకండ్ ఇయర్ MBA అయ్యేసరికి దిల్ బి రియలీ ఫిట్ దే ఆర్ వెల్ ట్రైన్డ్ అండ్ రెడీ టు గో ఇన్ టు ది ఇండస్ట్రీ అలా ట్రైన్ చేస్తున్నామండి. ఓకే, సో ఒకసారి మీ స్టూడెంట్స్ కూడా మాట్లాడదాం. మదన్ రెడ్డి గారు, ముందుగా నాయుడు గారు ఉన్నారు. నాయుడు గారు నమస్తే. సో ఇన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది, ఒక స్టూడెంట్గా మీరు ఏం చెప్తారు, ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటుంది? ఇన్స్టిట్యూట్గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు నాయుడు, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. అండ్ ఇన్స్టిట్యూట్గా ఎట్లా ఉంటుందంటే నేను ఒక CA బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. అండ్ CA బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే ఎప్పుడన్నా ఒక బుకిష్ నాలెడ్జ్ ఎట్లా ఉంటుంది ఏంటి ఒక విధంగానే వెళ్ళిపోతుంది. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కరికులం చూసిన తర్వాత ఏంటంటే కార్పొరేట్లో ఎట్లాగా మనం సెటిల్ అవ్వాలి, లైక్ కార్పొరేట్లో ఎట్లా ఏం చేస్తే మనం సెటిల్ అవుతాం, ఏ స్కిల్స్ యూస్ చేస్తే మనం బాగా కార్పొరేట్లో స్టాండర్డ్గా ఉంటాము అని చూశాను. అండ్ యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్లో మెయిన్ వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే ద బెస్ట్ గైడెన్స్ ఉంటుంది యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్లో. ప్రతి స్టూడెంట్కి ఏంటంటే ఒక 1-to-1 సెషన్స్ ఉంటాయి, ప్లస్ డిఫరెంట్ కెరియర్ గైడెన్స్ లాగా. ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఇందాక మీరు అన్నట్టు ఒక స్టూడెంట్కి ఒక సెక్టర్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక స్టూడెంట్కి ఒక సెక్టర్ మీద స్ట్రాంగ్నెస్ ఉంటుంది. సో ఈ MBA ప్రోగ్రామ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కరికులమ్స్ ఉన్నాయి. లైక్ డేటా అనాలిటిక్స్లో పైథాన్ ఫర్ ఫైనాన్స్ అని, సీక్వెల్ అని, లైక్ పవర్ BI అని, ఎక్సెల్ అని, ఫండ్ అకౌంటింగ్ అని, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్టార్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ సెక్టార్లో అయితే ఏ స్టూడెంట్ స్ట్రాంగ్గా ఉంటారో ఆ స్టూడెంట్ని ఆ సెక్టార్ వైపు మలచడం, లైక్ కార్పొరేట్లో ఎలా సెటిల్ అవ్వాలి, ఏం చేయాలి, ఏం చేస్తే స్కిల్ సెట్ బాగా ఇంప్రూవ్ అవుద్ది, మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా ఉంటాయి, అండ్ ఒక స్టూడెంట్ మైండ్ సెట్ని నారో మైండ్ కాకుండా బ్రాడర్గా ఆలోచిస్తే ఎలా బాగుంటుంది అనేది గైడ్ చేస్తుంటారు. అండ్ ద బెస్ట్ మెంటర్షిప్ అనేది ఉంటుంది యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్లో. ఓకే, సో నెక్స్ట్ ఇంకో స్టూడెంట్ ఉన్నారు, రవిప్రకాష్ గారు. రవిప్రకాష్ గారు, సో ఇక్కడ ఏ ఇన్స్టిట్యూషన్లో ఏ విధంగా ఉంటుందంటే ఏం చెప్తారు? ఎందుకంటే చాలా మంది దీనిలో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఒక స్టూడెంట్గా మీరు చెప్పేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏం చెప్తారు? నా పేరు రవిప్రకాష్. నేను ఆల్రెడీ ఇంతకుముందు యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్లో జాయిన్ అవ్వకముందే నేను ఇండస్ట్రీలో వర్క్ చేశాను. సో ఇండస్ట్రీలో వర్క్ చేసేటప్పుడు నాకు పెద్దగా స్కిల్స్ అంటే మిగతా టీమ్మేట్స్తో పోల్చుకున్నప్పుడు సో నేను ఎక్కడ వెనుకబడి ఉన్నానని తెలుసుకున్నాను. సో ఆ టైంలో నేను ఇంకా సస్టైన్ అవ్వలేను ఇండస్ట్రీలో అనుకొని నేను రిజైన్ చేసి తర్వాత నేను స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవడానికి నేను యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్లో ఫస్ట్ సర్టిఫికేషన్ కోర్సెస్కే జాయిన్ అయ్యాను. తర్వాత నాకు ఇంకా ఈ సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా సరిపోవు అని అనుకొని ఇంకా నేను MBA జాయిన్ అయ్యాను. MBA జాయిన్ అయిన తర్వాత నేను ముందు ఇండస్ట్రీలో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను చెప్పాను కదా, అక్కడ నాకు ఎక్సెల్ కూడా అంతగా పెద్దగా రాకపోతుండే. సో నేను ఇంకా డెవలప్ అవ్వాలనుకొని నేను తర్వాత మా యూనిక్ ఫిన్ బిజినెస్ కరికులంలో మాకు SQL, పైథాన్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో నేను ముందు ఎక్సెల్ రాకపోతుండే అంత, నాకు ఇప్పుడు నేను పైథాన్, SQL కూడా కోడింగ్ చేసేంత క్యాపబిలిటీ నాకు యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్ ద్వారా వచ్చింది. సో ఇవి ఒక్కటే కాకుండా ఎక్కడైతే స్టూడెంట్ వెనుకబడి ఉన్నారో 1-to-1 మెంటర్షిప్ ద్వారా కూడా సో నువ్వు ఎక్కడికి వెళితే నీకు ఇండస్ట్రీలో గ్రోత్ ఉంటుంది అని కూడా పుష్ చేస్తారు మాకు మొత్తం టీమ్ యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్ టీమ్ అంతా. ఓకే, సో మదన్ రెడ్డి గారు, ఉన్నత ఉద్యోగ అవకాశాలు రావాలి అనుకునే వాళ్ళకంటే సర్టిఫికేషన్ కోర్సులు అనేవి సరిపోతాయి అంటారా? అది కాకుండా ఇంకా వేరే వాళ్ళు కోర్సులు చేయాల్సి ఉంటుందా? అదే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న కంపెనీలో ప్లేస్ అవ్వాలి, మేబీ కొంచెం శాలరీ తక్కువైనా పర్లేదు, కెరీర్ అనేది కొంచెం అంటే ఒక మిడ్ రేంజ్లో ఉంటే పర్లేదు అనుకుంటే సర్టిఫికేషన్ కోర్సెస్ అయినా లేకపోతే బుకిష్ నాలెడ్జ్ అయినా కొన్నిసార్లు సరిపోవచ్చు అండి. టాప్ MNCస్లో పని చేయాలంటే జనరల్గా రకరకాల డివిజన్స్ ఉంటాయండి కంపెనీస్లో. లెట్స్ ఒక 30,000 ఎంప్లాయీస్ ఉన్నారు, లేక 50,000 ఎంప్లాయీస్ ఉన్నారు, మల్టిపుల్ కంట్రీస్లో బ్రాంచెస్ ఉన్నాయి. ఇటువంటి కంపెనీస్లో చేయాలంటే ఆ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏ డివిజన్కి వెళ్ళాలంటే ఎటువంటి స్కిల్స్ ఉండాలనేది జనరల్గా స్టూడెంట్కి అర్థం కాదండి. యాజ్ ఎ స్టూడెంట్ నేను 10 years or 15 years బ్యాక్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా స్టార్టింగ్ పాయింట్ రెజ్యూమేలో ఏం పాయింట్స్ పెట్టాలనేది కానీ, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కానీ, ఒకసారి ఆఫర్ వస్తే ఏ కంపెనీ ఆఫర్ బెటర్ అనేది కానీ, ఏ డివిజన్లో వెళ్తే నాకు గ్రోత్ ఉంటుంది అనేది రకరకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే ఏదో ఒక జాబ్ కదా, జాబ్ ఇస్ జాబ్ అన్నట్టు వెళ్ళిపోతారు. ఐ థింక్ ఐఎమ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ అని చెప్పి మళ్ళీ ఇంకో కంపెనీకి మూవ్ అవుతారు, ఇంకో డివిజన్కి మూవ్ అవుతారు. ఈ మిస్టేక్స్ అన్ని చేసినప్పుడు ఏమవుతుందంటే అండి, ఏదో బిజీగా ఉన్నట్టు ఉంటాం కానీ ఒక లైన్లో పోదు ఆ కెరీర్ అనేది. ఆ గ్రోత్ అనేది కానీ, ఆ ఇన్కమ్ జనరేషన్ ఆర్ మేబీ శాలరీ గ్రోత్ అనేది కానీ చాలా తక్కువ ఉంటుందండి. ఆ పాయింట్స్ ఆఫ్ వ్యూలో మేమేంటంటే సర్టిఫికేషన్ కోర్సెస్లో కూడా మేబీ కావాల్సిన నాలెడ్జ్ ఇస్తాం, కాకపోతే సరిపోదండి. ఒక స్టూడెంట్ని అర్థం చేసుకొని వాళ్ళని సరైన రూట్లో
పంపించాలి అంటే టైం సరిపోదనే పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు 2 years కోర్స్ పెట్టడం వల్ల మల్టిపుల్ క్లాసెస్ అంటే అడిషనల్ క్లాసెస్ ఇందాక రవి అన్నట్టు కానీ నాయుడు అన్నట్టు కానీ ఓన్లీ ఫైనాన్స్ స్టూడెంట్కి ఫైనాన్స్ స్కిల్సే కాకుండా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి వల్ల అడిషనల్ స్కిల్స్ అవసరం అవుతున్నాయి కాబట్టి ఆ కోడింగ్ కానీ లేకపోతే మనం సిస్టమ్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలని కానీ SQL అన్నట్టు ఎక్సెల్ అన్నట్టు ఇంకోటి ఏంటంటే ఇవన్నీ నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా ఈ స్కిల్స్ కొంచెం తక్కువ ఉండడం వల్ల మేము కూడా ఇబ్బంది పడ్డాం అంటే ఎలా కూడా మేనేజ్ చేయడం వేరే కెరీర్ని అవన్నీ అర్థం చేసుకున్నప్పుడు మనం టెక్నాలజీ టీమ్కి చెప్పి ఆటోమేషన్ చేయడం కానీ స్కిల్స్ లేకపోతే మన కంపెనీకి కాస్ట్ తగ్గించడం కానీ కొత్త ప్రాజెక్ట్స్ తీసుకురావడం కానీ వీటన్నిటికీ స్కోప్ ఉంటుందండి సో దాని రిలేటెడ్ స్కిల్స్ ఏవేవి కావాలో అంటే కోడింగ్ కానీ రిమైనింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి టాప్ కంపెనీస్లో వర్క్ చేయాలంటే జనరల్గా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే జస్ట్ ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఒకటే కాకుండా డిఫరెంట్ కంట్రీస్ పీపుల్తో మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ అంటే వేరే టీమ్స్తో ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ టీమ్తో మాట్లాడాలంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మన రిక్వైర్మెంట్ ఫైనాన్స్లో ఏముందనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇవన్నీ చాలా స్కిల్స్ కావాలండి అందుకే నేను అందకన్నా రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ మాది అంటే ఇప్పుడు MBA స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పటికే ఒక 3 trainers చెప్పారండి అంటే ఆల్మోస్ట్ రకరకాల ఎవ్రీ వీక్ వాళ్ళకి ప్రెజెంటేషన్ సెషన్స్ ఉంటాయి టోస్ట్ మాస్టర్స్ క్లబ్ అని కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం స్టేజ్ ఫియర్ పోవడం కోసం వాళ్ళని స్టేజ్ పైన అంటే ప్రతి వారం ప్రతి స్టూడెంట్ని మల్టిపుల్ ప్రెజెంటేషన్స్ ఇవ్వమంటామండి ప్లస్ వాళ్ళు ఎక్కడ స్ట్రక్ అవుతుంటారో ఒక స్టూడెంట్కి అకౌంట్స్ ఈజీగా వస్తే ఒక స్టూడెంట్కి రాదు వాళ్ళ కోసం మళ్ళీ ప్రాక్టీస్ సెషన్స్ పెట్టిస్తాం అలా ఏ స్టూడెంట్ ఎక్కడ స్ట్రక్ అయ్యాడో వాళ్ళని మెంటర్షిప్ ద్వారా అర్థం చేసుకోవడం వల్ల ఆ స్కిల్స్ని ఎన్హాన్స్ చేయడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ మళ్ళీ రెగ్యులర్ కాలేజ్ టైప్లో మేము అడిషనల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2025 సెప్టెంబర్లో క్లాసెస్ అయిపోయాయంటే అక్టోబర్కి అందరినీ ప్లేస్ చేయాలంటే కష్టం అవుతుంది 1 monthలో అంటే సరైన ప్లేస్మెంట్స్ ఇవ్వలేము ఏదో కంపెనీకి పంపించేయాలి ఇప్పుడు మేమేంటంటే ఈ 2 yearsలో మాకు ఎటు సర్టిఫికేషన్ కోర్సెస్ ఆ ప్లేస్మెంట్స్ జరుగుతుంటాయి కాబట్టి వీళ్ళని కూడా ఎక్కడెక్కడ వాళ్ళకి సూటబుల్ జాబ్ ఉంటే దానికి పంపించడము మళ్ళీ ఏదైనా వాళ్ళకి ట్రబుల్ ఉంటే అక్కడ కంపెనీలో కానీ ఆ గ్రోత్లో కానీ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడము ఇట్లా మల్టిపుల్ వేస్లో వాళ్ళ కెరీర్ అనేది లాంగ్ టర్మ్ అప్రోచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిషనల్ స్కిల్స్ ఇవ్వడం కానీ మెంటర్షిప్ ఇవ్వడం కానీ మల్టిపుల్ ఇందాక అన్నాను కదా ఐఎం లాంటి ఫ్యాకల్టీ ఐఎంలో చెప్తున్న ఫ్యాకల్టీస్ని తీసుకురావడం కానీ లేక ఇండస్ట్రీలో చేస్తున్న వాళ్ళని తీసుకురావడం కానీ ఇట్లా మల్టిపుల్ వేస్లో వాళ్ళకి సరైన కోర్సెస్కి పంపించడం సరైన జాబ్స్కి పంపించడం లాంగ్ టర్మ్ కెరీర్కి కావాల్సిన స్కిల్స్ని 2 యాడ్ చేస్తుంటాం ఓకే మదన్ రెడ్డి గారు సో అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ జరగాలి అన్నా ఉన్నత ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి రావాలన్నా మెయిన్ అంటే యూబీఎస్కి ఎందుకు రావాలి అని అంటే ఫ్యాకల్టీ విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాలి మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు అవునండి అదే నేను ఇందాక అన్నట్టు 3 కేర్ తీసుకోవాలండి ఒకటి ఆ సిలబస్ అనేది ప్రాపర్గా డిజైన్ చేయాలి ఏదైతే అవుట్డేటెడ్ అయిపోయిందో దాన్ని తగ్గించాలి ఏదైతే ఇంపార్టెంటో దాన్ని యాడ్ చేయాలి రెండోది సిలబస్ రకరకాల యూనివర్సిటీ చూసినా ఇంచుమించు అలాగే ఉండొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది మెషిన్ లెర్నింగ్ ఉంది అకౌంట్స్ ఉంది స్టాటిస్టిక్స్ ఉందని కాకపోతే ఏ టాపిక్లో వాళ్ళకి కొంచెం డెప్త్ వెళ్ళాలి ఏ టాపిక్కి తక్కువ కావాలి అనేది కూడా మేము ఆ డెలివరీ మెకానిజంలో చూసుకుంటాం దానివల్లనే ఇందాక ప్లేస్ చేసిన స్టూడెంట్స్ని కూడా నాట్ ఓన్లీ ఫైనాన్స్ మేము ప్రైవేట్ ఈక్విటీ హెడ్జ్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ వీటిలోనూ ప్లేస్ చేస్తుంటాం ప్లస్ కొందరు స్టూడెంట్స్ ఈక్విటీ రీసెర్చ్కి వెళ్తున్నారు కొందరు స్టూడెంట్స్ డేటా అనాలిటిక్స్కి వెళ్తున్నారు అలా కొంచెం క్వాలిటీ జాబ్స్ ఏదో ఒక జాబ్ అన్నట్టుగా కాకుండా ఒక క్వాలిటీ జాబ్ వాళ్ళకి రావాలి ఆ స్టాండర్డ్ ఉండాలి అంటే మేము ప్రతి చోట కేర్ తీసుకోవాలండి సిలబస్ డిజైన్ కరెక్ట్గా ఉండాలి అవసరమైతే దాన్ని చేంజ్ చేయాలి సరైన ఫ్యాకల్టీని చూడాలి ఆ ఫ్యాకల్టీ ఒకసారి ఏంటంటే ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు వీళ్ళ లెవెల్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు వాళ్ళ కోసం మళ్ళీ ఒక జూనియర్ ఫ్యాకల్టీ ద్వారా అడిషనల్ ప్రాక్టీస్ సెషన్స్ చేయించడం ద్వారా వాళ్ళని ఒక స్పీడ్కి తీసుకురావాల్సి వస్తుంది కొంచెం స్టూడెంట్ అర్థం చేసుకునే వాళ్ళకి కొంచెం టాప్ లెవెల్ ఫ్యాకల్టీస్తో వాళ్ళు అర్థమైపోతుంది సో అలా డెలివరీ మెకానిజం ప్లస్ డిజైన్ మూడోది నేను అన్నట్టు కస్టమైజేషన్ మళ్ళీ అందరు స్టూడెంట్స్ ఐక్యూ లెవెల్స్ సేమ్ ఉండవు అందరు స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ సేమ్గా ఉండదు మాకేంటంటే డైవర్స్ స్టూడెంట్స్ ఉన్నారు కొందరు ఏంటంటే మా సర్టిఫికేషన్ కోర్సెస్ చేసి ఆల్రెడీ జాబ్స్ చేస్తూ ఇండస్ట్రీలో ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు మనం టాప్ MBA కాలేజెస్ ISB ఇట్లాంటివి చూసినా లేక ఎగ్జిక్యూటివ్ MBA అండ్ IIMs ఇట్లాంటివి చూసినా కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మళ్ళీ వెళ్ళి MBA చేస్తారు ఎందుకంటే స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవడానికి కెరీర్లో గ్రోత్ ఉండడం కోసం అలా ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ కొంచెం జూనియర్స్ ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్డ్ ద్వారా జూనియర్స్ నేర్చుకుంటారు మీ కంపెనీలో ఏం జరుగుతుంది నేను రేపు ఈ కంపెనీలో జాబ్ కొట్టాలంటే ఏం చేయాలని సో అలా ఆ మిక్స్ ఉండడం వల్ల మాకు కొంచెం ఛాలెంజెస్ ఉంటాయి ఒకరికి ఈజీగా అర్థం అవుతుంది ఒకరికి ఈజీగా అర్థం కాదు కాకపోతే స్టూడెంట్స్కి ఆ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది రిచ్గా ఉంటుందండి ఒక కంపెనీకి వెళ్ళా కూడా డైవర్స్ సెట్ ఆఫ్ పీపుల్తో డీల్ చేసినప్పుడు జూనియర్స్కి కొంచెం అది ఏమంటుందని కలిసిపోవడం కానీ ఆ నెట్వర్కింగ్ స్కిల్స్ బాగా తక్కువ ఉంటాయి ఇక్కడ కొంచెం సీనియర్స్తో కూడా ఆల్రెడీ వర్క్ చేయడం వల్ల
కంపెనీస్లో ఎలాంటి ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అన్ని క్లాస్ రూమ్లోనే తెలుసుకోవడం వల్ల వాళ్ళకి మచ్ బెటర్ కెరీర్ ఉంటుందండి. ఒక కంపెనీలోకి వెళ్ళినా కూడా ఒక సీనియర్స్తో ఎలా అప్రోచ్ అవ్వాలి, మేనేజ్మెంట్తో డిస్ప్యూట్స్ రాకుండా ఎలా చూసుకోవాలి, లేకపోతే వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి, ఏ స్కిల్స్ పైన నేను ఎక్కువ ఫోకస్ చేస్తే నాకు గ్రోత్ ఉంటుంది, ఇలా మల్టిపుల్ థింగ్స్ క్లాస్లోనే వాళ్ళు నేర్చుకోవడం వల్ల మచ్ బెటర్ కెరీర్ ఉంటుంది. సో మనం స్టూడెంట్స్తో ఒకసారి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాయుడు గారు ఉన్నారు. నాయుడు గారు, ఇప్పుడు ఏదైతే ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ప్లేస్మెంట్స్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుంది? మీరు ఆల్రెడీ ప్లేస్మెంట్స్లో ఉన్నట్టున్నారు కదా, చెప్పండి. నేను రీసెంట్గానే ఒక రెప్యూటెడ్ ఎంఎన్సీలో ప్లేస్ అయ్యానండి. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదన్నా నేను కోర్స్ తీసుకునే ముందు ఫస్ట్ నేను ఒక ఫండ్ అకౌంటింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కోర్స్కి ఎన్రోల్ అయ్యాను యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్లో. తర్వాత నాకేంటంటే నా కమ్యూనికేషన్ స్కిల్స్ పట్ల కానీ నా అకౌంటింగ్ స్కిల్స్ పట్ల కానీ కొంచెం ఒక ఇంటర్వ్యూ రాగానే ఐ ఫేస్డ్ ఎ ఫెయిల్యూర్ దేర్. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యాను. తర్వాత నేను ఏంటంటే సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఏంటి నేను ఎక్కడ ల్యాక్ అవుతున్నాను, నా ఇన్పుట్స్ ఏంటి అని ఎట్లా అడిగితే సార్ నాకు కొంచెం గైడెన్స్ ఇచ్చారు. లైక్ నువ్వు ఇక్కడ ల్యాక్ అవుతున్నావు, లైక్ అకౌంట్స్లో ఎలా నువ్వు ఇంప్రూవ్ అవ్వాలి, కమ్యూనికేషన్ స్కిల్ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అన్నప్పుడు నేను వన్ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే ఈ ఎంబీఏ కరికులం అప్పటికే స్టార్ట్ అయినప్పుడు నేను అక్కడ చూసి ఇది నాకు వాల్యూ అడిషన్ ఉంది అండ్ ఇమీడియట్ ఎఫెక్టివ్ కాకుండా ఒక ఫ్యూచర్లో ద బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అనే టైంలో నేను చూసి ఎంబీఏకి ఎన్రోల్ అవ్వడం జరిగింది. ఎంబీఏ ఎన్రోల్ అవ్వగానే నాకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ యాడ్ ఆన్లో అనిపించినాయి. లైక్ ఎక్సెల్ ఉంది, ఎక్సెల్లో డిఫరెంట్ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఎక్సెల్ నేర్పించారు. లైక్ పవర్ బిఐ, సీక్వల్ అని అవ్వచ్చు. లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ మెయిన్లీ ఎక్కడికి వెళ్ళినా మనం మాట్లాడాల్సింది మన కమ్యూనికేషన్ స్కిల్స్ వెల్ అండ్ గుడ్ ఉండాలి, స్టేజ్ ఫియర్ ఉండకూడదు. లైక్ నేనేంటంటే అక్కడ మా యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్లో టోస్ట్ మాస్టర్స్ అనే ఒక క్లబ్ ఉంది విచ్ విల్ ఎన్హాన్స్ అవర్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మన స్టేజ్ ఫియర్ని ఎరాడికేట్ చేసి లీడర్షిప్ స్కిల్స్ని బయటకు తీసుకొస్తుంది. ప్రాంప్ట్ స్పీకింగ్ ఉంటుంది అందులో. సో అది నాకు చాలా వాల్యూ ఎడిషన్ అయింది. అండ్ నా ప్లేస్మెంట్కి కారణం యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్లో మెంటర్షిప్ అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్గా గైడెన్స్ ఇవ్వడం అవ్వచ్చు. లైక్ యూనిక్ ఫిన్ బిజినెస్ టీమ్ చాలా మనకి ఎంకరేజ్మెంట్ చేశారు. ప్లస్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా చాలా బెస్ట్ రోల్ ప్లే చేశాయి. మాక్ ఇంటర్వ్యూస్లో ఏంటంటే మనకు ఒక బెస్ట్ అవుట్పుట్ ఇచ్చే వరకు వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. సో అట్లా నా ప్లేస్మెంట్ అనేది యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్ ద్వారా చాలా మంచిగా జరిగింది అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్. ఇంకో చిన్న పాయింట్ అండి అక్కడ యాడ్ చేయడానికి, అదే తను అన్నట్టు సర్టిఫికేషన్ కోర్సెస్లో 1 or 2 monthsలో వచ్చిన నాలెడ్జ్తో ట్రై అయితే వెళ్ళారు తను. అదే ఒకటి 2 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవ్వడం వల్ల. అంటే మేము జనరల్గా కూడా చెప్తుంటాము, ఒకసారి ఏమవుతుందంటే మనం బాగా పెర్ఫామ్ చేసినా కూడా ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన కంపెనీకి ఎంతమంది వచ్చారు, ఆ స్టూడెంట్స్లో మనం ఎక్కడున్నాం అనేది మోర్ ఇంపార్టెంట్. మన ర్యాంక్ 5th or 10th ఉండొచ్చు, వాళ్ళిద్దరికి ఆఫర్ ఇవ్వచ్చు. ఇక్కడ మేము జనరల్గా చెప్తుంటాం ప్రతి చోట మన స్టాండర్డ్ పెంచుతూ పోవాలి. దానికోసమే మేము ఇక్కడ ఎంబీఏలో కూడా ఏంటంటే అక్కడ చెప్పే క్లాసెస్ కూడా ఇంకొంచెం అడిషనల్గా, ఫర్ ఎగ్జాంపుల్ 10 hours ఇఫ్ యూ స్పెండ్ అనే సబ్జెక్ట్ నీకు ఒక స్టాండర్డ్ వస్తుంది. 20 hours 200 hours స్పెండ్ చేసినప్పుడు కొంచెం అడిషనల్ వస్తుంది, ఒక పాయింట్. రెండోది కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ సిస్టమ్ స్కిల్స్ లైక్ ఎక్సెల్ ఇట్లాంటివి ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళకి అదే ఫీడ్బ్యాక్ చెప్తుంటాం. వాళ్ళు అది చేయడం వల్ల ఇప్పుడు తను ఏంటంటే మోర్ దెన్ 1 offer ఇప్పుడు ఇంచుమించుగా అటెండ్ అయిన ప్రతి ఇంటర్వ్యూ క్రాక్ చేసే అంత కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళ దగ్గర. వీళ్ళే కాదు ఇంకొందరు స్టూడెంట్స్లో అలా అబ్జర్వ్ చేస్తుంటాం. ఒకసారి ఆ ట్రిక్స్ నేర్చుకోవడము, లేకపోతే ఆ కార్పొరేట్గా ఏం రిక్వైర్మెంట్ ఉందనేది వాళ్ళకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, కాన్ఫిడెన్స్ ప్లస్ స్కిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి ఏమవుతుందంటే మల్టిపుల్ ఆఫర్స్ వస్తే నేను ఏ ఆఫర్ చూస్ చేసుకోవాలి, ఉన్నంతలో నా స్కిల్కి మ్యాచ్ అయ్యే జాబ్ ఏంటి, నా స్కిల్కి మ్యాచ్ అయ్యే కంపెనీ ఏంటి, ఇలా నెక్స్ట్ లెవెల్ డిస్కషన్ వస్తుంది. లేకపోతే ఎంతసేపు నాకు ఎందుకు జాబ్ రాలేదు, నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నా, ఇలా ఉంటుంది మనం స్కిల్ తక్కువ ఉన్నప్పుడు. మేము ఏ రోజైనా అదే చెప్తాం. స్కిల్ కరెక్ట్గా ఉంటే అంటే సరైన రూట్లో మనం నేర్చుకోవడము, ఆ పల్స్ అనేది తెలిస్తే మన కంపెనీ రిక్వైర్మెంట్ ఏందనేది, నాట్ ఓన్లీ జాబ్, నెక్స్ట్ మీరు కంపెనీలోకి జాయిన్ అయినా కూడా మీ మేనేజర్స్ కానీ వాళ్ళు కానీ ప్రాపర్ రిసోర్స్ని తీసుకున్నామనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను ఎన్నో ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు కూడా కార్పొరేట్లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూలో ఒక స్టూడెంట్ని ఒకసారి అండర్ ఎస్టిమేట్ చేస్తాం, ఒకసారి ఓవర్ ఎస్టిమేట్ చేస్తాం. తర్వాత వాళ్ళని జాబ్లోకి తీసుకున్నాక ఆన్ ది జాబ్ టైం టు టైం వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా చూశాక మాకు ఖచ్చితంగా ఎటువంటి స్కిల్ ఉంటే స్టూడెంట్కి ఇంటర్వ్యూలో వాళ్ళు ఇంప్రెస్ చేయగలరు, తర్వాత కెరీర్లో ఇంప్రెస్ చేయగలరు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మా మెథడాలజీ అంటే టాపిక్స్ కానీ డెలివరీ కానీ గైడెన్స్ కానీ ఉంటుంది. నాట్ ఓన్లీ మీ కంపెనీస్లో ఎక్స్పర్ట్స్ని అంటే కొంచెం సీనియర్స్ని కూడా తీసుకొచ్చి కూడా వీళ్ళకి గైడెన్స్ ఇప్పిస్తుంటాం. ఓకే, సో నెక్స్ట్ స్టూడెంట్ రవిప్రకాష్ గారు మాట్లాడదాం. రవిప్రకాష్ గారు, ఇప్పుడు ఇంకో స్టూడెంట్ కూడా చెప్పారు మెంటర్షిప్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే చాలా లెవెల్స్ దాటి వెళ్తే కానీ ఒక జాబ్ అనేది మన చేతికి వచ్చే పరిస్థితి ఉండదు. సో ఎట్లా ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మెంటర్షిప్ ఎలా ఉంటుందంటే యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్లో 1-to-1 మెంటర్షిప్. ఇప్పుడు ఎక్కడైతే స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారో, ఏ ఏరియాస్లో స్ట్రగుల్ అవుతున్నారో, సో నువ్వు అక్కడ నుండి ఎలా ఓవర్కమ్ అవ్వాలి. నువ్వైతే ఇప్పుడు సపోజ్ ఫర్ స్టూడెంట్ మైట్ బి అకౌంటింగ్లో ల్యాగ్ అవుతుంటారు, సమ్ స్టూడెంట్స్ ఫినాన్స్లో ల్యాగ్ అవుతుంటారు, సమ్ స్టూడెంట్స్ టెక్నికల్గా ల్యాగ్ అవుతుంటారు. సో ఇలా 1-to-1 మెంటర్షిప్ వల్ల మనం ఎక్కడ ల్యాగ్ అవుతున్నామో దాని గురించి మనకు తెలియజేసి తర్వాత మనం పుష్ చేస్తాను. నువ్వు ఎక్కడ ల్యాగ్ అవుతున్నావు, సో నీ స్కిల్స్ని ఇక్కడ నుంచి ఎన్హాన్స్ చేసుకోవాలి. మనకు అలాగే ఇక్కడ
మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో మాక్ ఇంటర్వ్యూస్ వల్ల ఏమవుతుందంటే సో నువ్వు మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళు టెస్ట్ చేస్తారు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాగున్నాయి, నువ్వు ఏ ఏరియాలో ఎలాగున్నావు, సో దాన్ని బట్టి కూడా మనకు రేటింగ్ ఇస్తారు. సో దానివల్ల నువ్వు ఎక్కడైతే లాగ్ అవుతున్నావో దాన్ని తెలుసుకొని నువ్వు నెక్స్ట్ ఇంటర్వ్యూకి, నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూకి, లేకపోతే నెక్స్ట్ ఎంఎన్సీ ఇంటర్వ్యూస్కి కూడా నువ్వు అక్కడ నీ ఏరియాస్ మీద ఫోకస్ చేసి నువ్వు ఇంటర్వ్యూని క్రాక్ చేసేంత క్యాపబిలిటీ ఇస్తుంది. నేను రీసెంట్గా ఈక్విటీ రీసెర్చ్ మీద ఇంటర్న్షిప్ ప్లేస్ అయ్యాను. సో అక్కడ నాకు ఫస్ట్ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే అవుట్ ఆఫ్ ద రెజ్యూమ్. సో నువ్వు రెజ్యూమ్లో కాకుండా నువ్వు ఏ విధంగా ప్రూవ్ చేసుకోగలుగుతావు నువ్వు ఈ రోల్కి సూటబుల్ అని. సో నాకు అప్పుడు క్వశ్చన్ వచ్చినప్పుడు సో మిగతా స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది అంటే మిగతా కాలేజీలలో బుకిష్ నాలెడ్జ్ ఉంటుంది. సో నేను ఇక్కడ నాకు ఆ క్వశ్చన్ రాగానే మాకు క్లాస్లో కూడా ఎలా ఉంటుందంటే డైలీ న్యూస్ పేపర్, ఎకనామిక్ టైమ్స్ ఇలా మింట్ వస్తుంది మాకు ఇన్స్టిట్యూట్కి. సో అక్కడ నుండి మేము రోజు న్యూస్ పేపర్ చదివి, సో నాకు ఈక్విటీ రీసెర్చ్ కూడా కావాల్సింది ఏంటంటే మెయిన్గా ఒక కంపెనీ మీద ఎలా రీసెర్చ్ చేయగలుగుతామని. సో నేను రోజు న్యూస్ పేపర్ చదవడం వల్ల సో నాకు ఆ క్వశ్చన్ రాగానే నేను మినిమం ఒక 15 to 20 minutes న్యూస్ పేపర్ మీదే వాళ్ళకి ప్రజెంట్ చేశాను. సో నేను ఇలా ప్రూవ్ చేసుకున్నాను. సో అవుట్ ఆఫ్ ద సిలబస్ కూడా క్వశ్చన్స్ వస్తే ఎలా చేయాలి అని 1-to-1 మెంటర్షిప్లో తర్వాత మనకి మాక్ ఇంటర్వ్యూస్లో కూడా తెలుస్తుంది. ఇంకో పాయింట్ యాడ్ చేయడానికి తనని మంచి క్వాలిటీ కంపెనీస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అండి డైరెక్ట్గా ఒక సింపుల్ క్వశ్చన్ నీకు ఫర్ ఎగ్జాంపుల్ డెరివేటివ్స్ అంటే తెలుసా లేకపోతే మ్యూచువల్ ఫండ్ అంటే తెలుసా ఇలా డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా వాళ్ళ అనలిటికల్ ఎబిలిటీని టెస్ట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ నీకు 1 lakh rupees డబ్బులు ఇస్తే నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తావు, ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తావు, ఏ ఇండస్ట్రీ నువ్వు యూ లైక్ ఇట్, ఎందుకు అంటే ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే కూడా వాళ్ళకు రీసెంట్ ట్రెండ్స్ కరెక్ట్గా తెలియాలండి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఎటు పోతుంది అంటే టెలికామ్ స్టాక్స్ ఎక్కువ పైకి వెళ్తున్నాయా లేకపోతే బ్యాంకింగ్ స్టాక్స్ ఎక్కువ వెళ్తున్నాయా, ఇవన్నీ అర్థం కావాలన్నా కూడా వాళ్ళకి ఈ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ కానీ ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ అనౌన్స్మెంట్స్ కానీ ఇవన్నీ కైండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అనుకోండి మనీ రిలేటెడ్ అవన్నీ కూడా తెలియాలి. అందుకే వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తామంటే ఆ ప్రజెంటేషన్స్లో రీసెంట్గా వచ్చిన ఇష్యూస్ పైన కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ అనుకోండి లేకపోతే ఏదైనా స్కామ్ స్టాక్ మార్కెట్లో జరిగింది కానీ అవన్నీ ప్రజెంటేషన్స్ ఇవ్వమన్నప్పుడు వాళ్ళు థింక్ చేస్తారు ఎందుకు జరుగుతుంది ఇలా, ఎందుకు ఇన్ని రెగ్యులేషన్స్ వస్తున్నాయి, అలా ప్రాక్టికల్గా వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు ఆ క్వాలిటీ రిఫ్లెక్ట్ అవుతుందండి ఇంటర్వ్యూలో. ఎలాగోలా ఆన్సర్ చెప్పేయడం కాకుండా రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడము దాన్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంటర్వ్యూయర్కి మంచి గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఇవన్నీ ఏంటంటే టాప్ కంపెనీస్లో మినిమం స్కిల్స్ అండి. మనం క్లియర్గా రాస్తారు కంపెనీస్ జాబ్ డిస్క్రిప్షన్స్ చూస్తే. నేను ప్రిపేర్ చేసి ఇచ్చేటప్పుడు కూడా హెచ్ఆర్కి ఇట్లా మినిమం ఇది ప్రొయాక్టివ్ యాటిట్యూడ్ అంటాం, అంటే మీకు మీరు ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి సొల్యూషన్ మాకు చెప్పండి. ప్రతిసారి మేనేజర్ మీ దగ్గరకు వచ్చి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎందుకు మీరు త్వరగా వర్క్ చేయట్లేదు, లేకపోతే కొత్తగా చేయాలంటే మీరు ఏం చేస్తారని వాళ్ళు అడగడం కాదు, మీరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాబ్లం ఉంది కదా దీనికి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తే మనం ఎలా ఉంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, దీన్ని ఆటోమేట్ చేయొచ్చు కదా, దీనికి ఎందుకు 10 hours వేస్ట్ చేస్తున్నాం 5 hours చేయొచ్చు కదా, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు కంపెనీ సైడ్ నుంచి. అవన్నీ ఎప్పుడు వస్తాయంటే బేసిక్ స్కిల్స్ లైక్ సబ్జెక్ట్ ఎనీహౌ ఉండాలి బాగా, ప్లస్ ఇవన్నీ అంటే కార్పొరేట్లో నాకు ఎందుకు ఈ జాబ్ ఇచ్చారు లేకపోతే ఎందుకు వాళ్ళు ఈ టైంకే చేయమంటున్నారు అంటే ఆ కామన్ సెన్స్ ఉండి అర్థం చేసుకున్నప్పుడు ప్లస్ ఇండస్ట్రీలో జరుగుతున్న చేంజెస్ అన్ని ఎప్పటికప్పుడు తెలుసుకున్నప్పుడు ఆ స్టూడెంట్ వర్త్ అనేది కంపెనీకి చాలా ఉంటుంది. ఏ రోజైనా కంపెనీ ఏంటంటే మిమ్మల్ని హైర్ చేస్తే నాకు వాల్యూ ఎడిషన్ ఏంటి అని చూస్తారు తప్పించి నేను నీకు ఏదో జాబ్ ఇస్తున్నాను నీ లైఫ్ ఏదో సెట్ చేస్తున్నాను అని కాకుండా ఏ రోజైనా ఆ ప్రొయాక్టివ్ అప్రోచ్ ఉన్న స్టూడెంట్కి అడిషనల్ స్కిల్ సెట్ ఉన్న స్టూడెంట్కి లాంగ్ టర్మ్ కెరీర్ అనేది ఎప్పుడైనా బాగుంటుందండి. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఇంకోటి కూడా తను రవి ఏంటంటే రవి కానీ ఇంకొందరు స్టూడెంట్స్ కూడా ఈ టోస్ట్ మాస్టర్స్ క్లబ్ ఇట్లాంటి వాటిలో యాక్టివ్గా ఉండి వేరే కంపెనీస్ అంటే ఎంఎన్సీస్లో ఆ క్లబ్స్ ఉన్న వాళ్ళతో వీళ్ళ డైరెక్ట్గా డీల్ చేస్తుంటారు. అంటే కొత్త మీటింగ్స్ వాళ్ళతో కండక్ట్ చేయడం కానీ ఆ కంపెనీస్కి వెళ్ళైనా అటెండ్ అవ్వడం కానీ ఇవన్నీ ఏంటంటే నెట్వర్కింగ్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. రకరకాల ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో ఆల్రెడీ రెగ్యులర్ టచ్లో ఉండడం వల్ల ఏదో ఒక బుకిష్ నాలెడ్జ్ కాకుండా జస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది ఎలా పాస్ అవ్వాలి ఇలా కాకుండా నిజంగా కంపెనీ రిక్వైర్మెంట్ ఏంటి లాంగ్ టర్మ్ కెరీర్కి నాకు పనికొచ్చే స్కిల్స్ ఏంటనేది ఇన్బిల్ట్ అండి అనే డైలీ బేసిస్ ఇవన్నీ వాళ్ళు లర్న్ చేస్తారు. ఓకే, సో మదన్ రెడ్డి గారు అయితే బెంగళూరు ఒకటే కాకుండా వేరే స్టేట్స్ నుంచి కానీ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి? అవునండి, ఎంబీఏ అయినా సర్టిఫికేషన్ కోర్సెస్ అయినా రెండింటికి కూడా ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఆప్షన్ ఉందండి. మెయిన్ బ్రాంచ్ బెంగళూరు ఉంది, మరతహల్లి అక్కడైనా రావచ్చు, లేక పూణే ఒక బ్రాంచ్ ఉంది. ప్లస్ ఆన్లైన్ స్టూడెంట్స్ ఎక్కడి నుంచైనా వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. ప్లస్ ఎంబీఏ వాళ్ళకి ఏంటంటే ఈ మధ్యలోనే ప్లేస్ అయితే అంటే 2 years కాకనే వాళ్ళు కంపెనీలో జాబ్స్కి వెళ్ళిపోతే ఆ రికార్డింగ్ ఆప్షన్ కూడా ఇస్తామండి. ఎందుకంటే డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ షిఫ్ట్ టైమింగ్స్ ఉంటాయి. మేము ఏ టైంలో క్లాసెస్ చెప్పినా 1-2 స్టూడెంట్స్ మిస్ అవ్వచ్చు. దానివల్ల రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది.
సో వీకెండ్స్లో ఉన్న వాళ్ళకి టైం దొరికినప్పుడు అది కంప్లీట్ చేయొచ్చు. సో దట్ మనకి లాంగ్ టర్మ్ కెరీర్ చూస్తే కావాల్సింది 2-3 థింగ్స్ అండి. ఒకటి ఏంటంటే కంపెనీకి కావాల్సిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉందా అనేది. అది జనరల్గా ఏమవుతుందంటే మనం థియరిటికల్గా ఎక్కువ నేర్చుకుంటాం కానీ కంపెనీకి పోయినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ రాకపోవడం వల్ల ఫస్ట్ జాబ్ రావడం ఇంపాసిబుల్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఒకసారి జాబ్కి వెళ్ళిపోతాం, అంటే 2 years లోపలే మనం వెళ్ళడం వల్ల ప్రాక్టికల్ అప్రోచ్ వస్తుంది. కానీ రెండో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే టైం దొరకదు. కంపెనీలో పని చేస్తున్నప్పుడు నాకు టైం దొరకట్లేదంటే దానికే మేము ఆన్లైన్ ప్లస్ రికార్డింగ్ ఆప్షన్స్ 2 ఇస్తున్నాం. వన్ ఆర్ ది అదర్ వే వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు. ప్లస్ ఇందాక అన్నాను కదా రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్, అంటే ఒకవేళ స్టూడెంట్ స్టిల్ స్టక్ అయ్యాడు, వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ కావాలి అంటే మళ్ళీ ఆప్షనల్ క్లాసెస్ కానీ అదే క్లాస్ ఇంకొకసారి అలో చేయడం కానీ వన్ అది అదే అండి. వాళ్ళ కెరీర్ కావాల్సిన కంప్లీట్ సపోర్ట్ అనేది క్లాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మెంటర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కంటిన్యూస్గా ఇవ్వడం వల్ల లొకేషన్ అనేది డజంట్ మ్యాటర్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ప్లేస్ అయింది కూడా హైదరాబాదో లేకపోతే చెన్నైయో లేకపోతే ముంబై కావచ్చు, ఎక్కడైనా కూడా దే కెన్ అటెండ్ ది క్లాసెస్ ఫ్రమ్ దే. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మదన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళకి చాలా మంది వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయాలనుకున్నా కానీ చాలా రకాల డౌట్స్ ఉంటాయి వాళ్ళందరికీ.